పొసెసివ్‌నెస్ అనేది ద ఎక్స్‌ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్. మోర్ దాన్ ద లవర్. నా ఫీలింగ్ సార్ అది. నాకు తెలీదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్‌లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్‌కి కూడా అంత రైట్ ఉండదు. కానీ వైఫ్‌కి అలా ఉంటుంది. సో, ఆ వైఫ్‌కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీ విల్ గో టు ఎనీ ఎక్స్‌ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటదని నా ఫీలింగ్ సార్. సో, ఆ ఎమోషన్‌లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చేసావు. బట్ నేను అంత వైల్డ్‌గా నేను ఏ క్యారెక్టర్‌లోని చూడలేదు నేను. లేదు సార్. నేను కూడా చేయలేదు. అంత వైల్డ్‌గా నేను అంత అంత గట్టిగా ఎమోషనల్‌గా ఎక్కడ రియాక్ట్ చూడలేదు. అవ్వడము అనేది ఎమోషనల్ నేను సినిమాలు చాలా చేసావు. రామాచిలకంతో సహా. బట్ అది ఒక సబ్డ్యూడ్ ఎమోషన్స్ అయ్యాయి. కరెక్ట్. కరెక్ట్. బట్ దీంట్లో వైల్డ్ ఎమోషన్స్ యెస్. వచ్చినాయి. యెస్. ఆ ఫ్యామిలీ మీద ఉండే ఇది అంతా బాగా చేసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను వదలనట్టే జగపతి బాబుని కూడా వదిలినట్లేవు. అతను 25 ఏళ్ల నుంచి అతనికి ఉన్నట్టున్నాయి సినిమాలు కంటిన్యూస్గా. అవునవును సార్. చేస్తూ ఉన్నాం. మధ్యలో గ్యాప్ అందరికీ వచ్చినట్టే అందరికి వచ్చింది వచ్చినట్టు కానీ వచ్చింది. బట్ సార్‌తో కూడా మీతో టచ్‌లో ఉన్నట్టే హియర్ అండ్ దేర్ 2, 3 సార్లు చేద్దాం అనుకోని అవ్వలేదు సార్. సో, అలాగా టచ్‌లో ఉండడం జరిగింది. నా డాన్స్ స్కూల్‌కి కూడా ఫస్ట్ టైమ్ అంటే ప్రమోషనల్ బయట ఇవ్వమంటే కూడా ఇచ్చారు. సో, అలా 2, 3 సార్లు టచ్‌లో ఉన్నది. అలాగా సార్‌ని కూడా వదలలేదు. సో మొత్తానికి వదలకుండా ఇండస్ట్రీని వదలట్లేదు, ఆ! జగపతి బాబుని వదలట్లేదు, నన్ను వదలట్లేదు. వదలట్లేదు, వదలట్లేదు. ఇంకెవరెవరిని వదలట్లేదు నువ్వు.